హలో హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా వినిపిస్తుందా వాయిస్? రైట్. పోతే నిన్న ప్రాబ్లమ్స్ 2 కరెక్ట్ గా వేసావమ్మా. ఫస్ట్ 2 ఎవరు రాధికానా? ఒకటే వేసింది. మిగతా వాళ్ళు ఎవరు వేయలేదా? మిగతా వాళ్ళు ఎవరు వేయలే. ఏమ్మా మీరు? శ్రీలత, స్వాతి, ఇంకెవరు? ఇంకెవరు అబ్బాయిలు? ఆ రోజు ప్రాబ్లం రాస్తున్నాడు వాడు, అటెండే కావడం నా అబ్బాయి రంజిత్. ఉన్నాడా? క్లాస్లో ఏమైనా జాయిన్ అయ్యాడా మళ్ళీ? లేదు. ఎవరెవరు ఉన్నారు అబ్బాయిలు? ఎవరన్నా? రాధిక, లీలావతినా? ఆన్సర్స్ చెప్పండి సార్ ఒకసారి ప్రాబ్లమ్స్ కి. సరేమ్మా, చెప్పాను కదా నిన్న 2 ప్రాబ్లమ్స్ కి. చూడు. ఫస్ట్ ప్రాబ్లంకి వచ్చేసి 3649 కరెక్ట్ గా వేస్తుందాం చూడండి రాధిక. అది ల్యాక్స్ థౌజండ్స్ లో అయితే, రూపీస్ లో చెప్పాలంటే 36,49,000 నేను చెప్పాను కదా. ఎవరు అడిగింది ఇప్పుడు? రాసుకున్నావమ్మా? హలో హలో 36,49,000 3 జీరోస్ ఒమిట్ చేస్తే 3,649 వస్తుంది. వచ్చిందా? ఆ మేస్ని చూడండి, నీట్ గా స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. ఎట్టుంది? సరేలే. అయ్యా మేస్, మీరు ఎవరు మా ఇప్పుడు అడిగింది ప్రాబ్లం ఆన్సర్ చెప్పమని? మౌనిషా సార్. మౌనిషానా? ఏమ్మా మౌనిషా, రాసుకున్నావా? హలో రాసుకున్నాను సార్. ఫస్ట్ దానికి రాసుకున్నావు కదా. సెకండ్ దానికి వచ్చేసి నెట్ ప్రాఫిట్ 3 జీరోస్ తీసేస్తే 44, అదే చెప్పింది 44,500 రావాలి. వచ్చిందమ్మా నీకు రాధిక? 44,500. టోటల్ వచ్చేసి టోటల్ బ్యాలెన్స్ కాదు, ఒక్క నిమిషం, సారీ తప్పు చెప్పాను. ఆ ప్రాబ్లం కాదు. రైట్, చూడండి. 4,86,000 వచ్చింది కదమ్మా. ఇది కూడా సెకండ్ ప్రాబ్లం కూడా 4,86,000. సో అది పోతే థర్డ్ ప్రాబ్లము మా మౌనిష రాసుకున్నావా? రైట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే రాధిక వేస్తుంది కరెక్ట్ గా, అది నేను మీకు సెండ్ చేస్తాను. రైట్. పోతే థర్డ్ ప్రాబ్లం చెప్పాను, ఎవరిది? వాసవి బ్యాంక్ లిమిటెడ్. సో దానికి వేసారా మీరు కొద్దిగా అయినా? సార్ షెడ్యూల్ చేసాను సార్. షెడ్యూల్స్ వర్క్ వేసారా? వెరీ గుడ్ మా. ఎంత వచ్చింది షెడ్యూల్డ్? 13 ఎంత వచ్చింది? 13 వచ్చి 662 వచ్చింది సార్. 662. 662నా? 13. షెడ్యూల్డ్ 14? 30 సార్. 30యా? సార్ రైట్.
ఇక్కడ మనకు ఇన్కమ్ తీసుకునేటప్పుడు ఆ రిబేట్ తీసేసి క్యాలిక్యులేట్ చేసావు కదమ్మా? ఎస్ సార్. 150 right. నుంచి 30 లెస్ చేసి 122 వేసినాను సార్. ఓకే. కాబట్టి 692 టోటల్ ఇన్కమ్ రాసుకోండి. కరెక్ట్ గా వేస్తుంటే చూద్దాం ఒకసారి. వచ్చింది సార్, 692 వచ్చింది సార్. అది కాదు మరి నువ్వు చెప్పింది నేను చెప్పాను, నువ్వు చెప్పింది రెండు కూడా చెప్పాను. ఒకసారి నువ్వు అమౌంట్ ఏ వేసినట్టు చూడు మరి చెప్తాను. 13 లో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ 300 వేసావా? నెక్స్ట్ ఇంకేమున్నాయి? డిస్కౌంట్ ఆన్ బిల్స్ గ్రాస్ సార్. డిస్కౌంట్ ఆన్ బిల్స్ గ్రాస్ 122 వేసావా? ఎస్ సార్. నెక్స్ట్ ఇది ఇంట్రెస్ట్ ఆన్ టెంపరీ ఓవర్ డ్రాఫ్ట్స్ ఇన్ కరెంట్ అకౌంట్స్ అన్నాడు 30. అది ఎక్కడేసారమ్మా? 15 లో సార్, షెడ్యూల్ 15 లో వేసినాం సార్. ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ టెంపరీ ఓవర్ డ్రాఫ్ట్స్ ఇన్ కరెంట్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఓవర్ డ్రాఫ్ట్స్ క్రెడిట్స్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ 2 పార్టీ వేసుకున్నావా? ఎస్ సార్. ఎంత వచ్చింది ఆడ వరకు? 662 వచ్చింది సార్. కమిషన్ వచ్చేది ఇది అదర్ ఇన్కమ్ కమిషన్ 10, ఇంకోటి ఏముంది ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్ 20, 30 years. రైట్. ఎస్ సార్. అలాగే షెడ్యూల్డ్ 15 ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ టెంపరీ ఓవర్ డ్రాఫ్ట్స్ ఇన్ కరెంట్ అకౌంట్స్ అన్నాడు. అదేం అర్థం కాకుండా ఇచ్చినాడే. ఓవర్ డ్రాఫ్ట్స్ అంటే మనకు సంపాదించిన వడ్డీ కిందకి వేసుకుంటాము. మళ్ళీ కరెంట్ అకౌంట్స్ అన్నాడే. కరెంట్ అకౌంట్స్ అంటే అది కూడా కరెంట్ అకౌంట్స్ కూడా డిపాజిట్సే. కరెంట్ డిపాజిట్స్ ఉంటాయి, సేవింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్. సో ఇలా 4 types ఆఫ్ డిపాజిట్స్ ఉంటాయి. అది డిపాజిట్ ఇంట్రెస్ట్ ఆన్ ఓకే. సరే 30 షెడ్యూల్ 15 వేసావు అంతే కదమ్మా? రైట్. చూద్దాం మళ్ళీ కరెక్ట్ గా వస్తుందా లేదా ఆన్సర్. అలాగే ఎంత వచ్చింది అప్పుడు? పోతే ఇంకా ఇది ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ డిపాజిట్స్, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, టెంపరీ ఇన్ కరెంట్ అకౌంట్స్. అది మొత్తం 30 మొత్తం ఎంత వచ్చిందమ్మా? 15 షెడ్యూల్ 15 ఎంత వచ్చింది? 392 వచ్చింది సార్. 392. ఎస్ సార్. రైట్. అలాగే ఇది షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 255 వచ్చింది సార్. 255. ఎస్ సార్. రైట్. ప్రొవిజన్స్ కింద ఏమేమి చెప్పాడు? బ్యాడ్ డెట్స్. దీనికి యాడ్ చేసావా? 30 యాడ్ చేసావా? శాలరీ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్. ఎస్ సార్. 30 యాడ్ చేశారా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఇది ప్రొవిజన్స్ కింద చూపించాలి 40. అవునా? అలాగే ఇంట్రెస్ట్ ఆఫ్ ₹4,000 ఆన్ డౌట్ఫుల్ డేట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకూడదు బ్యాంక్. అవి డౌట్ఫుల్ డేట్స్ మీద ఇంట్రెస్ట్ వస్తే అది బ్యాంక్స్ ఇంట్రెస్ట్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపకూడదు. సో కాబట్టి వాజ్ రాంగ్లీ క్రెడిటెడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అకౌంట్. సో కాబట్టి అక్కడి నుంచి 4,000 ఇచ్చాడు కాబట్టి 4 తీసేయాలి. తీసేసావా 4 అక్కడ? ఇంట్రెస్ట్ లో మనకు ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఇచ్చున్నాడు కదమ్మా. హలో, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ 300 ఇచ్చున్నాడు కదా. దాంట్లో 3 zeros మనం ఒమిట్ చేసి రాసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 zeros ఒమిట్ చేయకుండా ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే 4 తీసేయాలి. 4 తీసేస్తే
అప్పుడు మనకు 6,558 వస్తుంది. 600,558 అవునా? 658 వస్తుంది చూడమ్మా. సారీ 558 కాదు, 658. 4 తీసేయాలి ఇంట్రెస్ట్. మనము ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ లో 300 ఇచ్చినాడు కదా, దాంట్లో నుంచి 4 తీసేస్తే టోటల్ మనకి ఎంత వచ్చింది నీకు? 662 వచ్చిందా? ఎస్ సార్ 662 వచ్చింది సార్. ఆ దాంట్లో ఒక 4 తీసేస్తే ఎంత? 658 అంతే కదమ్మా? 600 వచ్చింది సార్. 658 వచ్చిందా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ నోట్ చూడండి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ప్రొవైడ్, ఇది ఆడు చూపిస్తాం ఆడు వరకు. అలాగే అప్పటి వరకు మనకు టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి? మనకు టోటల్ ఎంత వచ్చింది? 692. 692లో 4 తీసేస్తే రిమైనింగ్ ఇందాక 692 చెప్పావు కాబట్టి 688 అంతే కదమ్మా? 588, 658 ప్లస్ 30 688. ఇది వచ్చేసి ఈ 3 ఎప్పటి వరకు మనకు అయినటువంటి ఖర్చులు ఏమేమి ఉన్నాయి? ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ 392, అలాగే ఇది ఎంతమ్మా? ఇది షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 255 సార్. 255. ఇది ఒక 40,000 ఫర్ బ్యాడ్ డెట్స్. 1000 ఫర్ బ్యాడ్ డెట్స్ 40 ఉంది. రైట్. కాబట్టి మనకు వచ్చినటువంటి ఈ 688 ఈ 3 టోటల్ చేసి తీసేమా. ఈ 3 టోటల్ చేయండి. 392, 255 ప్లస్ 40. ఇదే ఎక్కువ అయ్యేటట్టుగా ఉంది. 684 సార్. 684. ఎస్ సార్. 684 ఈ 3 టోటలా? అప్పుడు 80 కదా పైన ఉండేది. 4 మిగులుతుంది. 4,000లో 55. 662 సార్. 692 మా. 692 కదా? 62 సార్. దేంట్లోమా? షెడ్యూల్ 13 సార్. షెడ్యూల్డ్ 13లో 4 తీసేయాలి కదమ్మా. ఇక్కడ నీకు 4,000 వచ్చేసి ఇంట్రెస్ట్ ఆఫ్ 4,000 ఆన్ డౌట్ఫుల్ డెట్స్ వాజ్ రాంగ్లీ క్రెడిటెడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అకౌంట్ అన్నాడు. ఆ 4 తీసేస్తే అంటే 4,000 అంటే ఒక 4 కోటి 3 సున్నాలు పక్కన పెట్టింది. ఎందుకు తీసేయాలి? 4 తీసేయాలి కాబట్టి చెప్పాను నీకు. ఈ 662లో 4 తీసేస్తే 658 ప్లస్ 30 అదర్ ఇన్కమ్ వచ్చేసి 30. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఒక్క నిమిషం ఉండండి, నేను కరెక్ట్ ఆన్సర్ మీకు వేసి చూపిస్తాను. ఎంత ఇచ్చున్నాడు వీడు? 27 రావాలి. చూద్దాం. ఈ 30 కూడా ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్ కూడా దాంట్లోనే చూద్దాం, అప్పుడు వస్తుందేమో. నేను చెప్పినట్టు వేస్తావా? 558 కదా? 558కి ఇంకొక 80 యాడ్ చేస్తే 30 58 వితౌట్ 30. రైట్. ఆ 558కి ఇంకొక 30 యాడ్ చేయమా. సారీ, 7 ఎంత ఉంది? 688 ఉంది కదా? అదర్ ఇన్కమ్ 30 కూడుకుంటే 658కి ఎంత వచ్చిందమ్మా? 688. 688కి ఇంకొక 30 యాడ్ చేయండి. ఎంతమా? 698 కదండి సార్.
ఎట్టొస్తుందమ్మా 658 పైన హలో మా షెడ్యూల్డ్ 13 చెప్తాను చూడమ్మా. షెడ్యూల్డ్ 13 4 తీసేస్తే 658 వస్తుంది. అవునా? ఎస్ సార్. మనము ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్ అన్నాడు కదా, ఆ 30 కూడా యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 698 వస్తుంది సార్. 58 కి 30 యాడ్ చేస్తే 88 కాదమ్మా 98 ఎట్ట వస్తుంది? 88 వస్తుంది సార్. 88. అదర్ ఇన్కమ్ ఇంకొక 30 యాడ్ చేయండి. అదర్ ఇన్కమ్ ఇంకొక 30 యాడ్ చేయండి. 718 వస్తుంది. 708 రైట్. అలాగే ఇక్కడ 30 కొట్టేస్తే మనము ఆడ యాడ్ చేసాం కాబట్టి అది ఆడ ఇన్కమ్ అనుకొని ఇక్కడ మనకు షెడ్యూల్డ్ 15 లో ఈ 392 లో 30 తీసేస్తే 362 వస్తుంది. అక్కడ దాన్ని అదర్ ఇన్కమ్ కింద అనుకున్నాంగా, అది 30 వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్ మనకి ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ కింద చూపించాం కాబట్టి ఆ 30 ఇక్కడ లెస్ చేస్తే షెడ్యూల్డ్ 15 లో ఎంత ఉంది నీకు? 392 ఉందా? 392లో 30 తీసేస్తే 362 వస్తుందమ్మా. అవునా కాదా? ఎస్ సార్. రైట్. అప్పుడు రిమైనింగ్ అన్ని టోటల్ చేయండి. ఈ 362 ప్లస్ 555 ప్రొవిజన్ లో ఒక 40. ఇప్పుడు ఎక్స్పెన్సెస్, టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి చూడండి. 362, 555, 40 ఎంత అవుతాయి చూడండి. 957 సార్. మా నిదానం చేయమ్మా. 362, 255, 555 కదా, 40. 255 కదమ్మా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. రాధిక ఏమి సార్ ఎంత వస్తుందమ్మా ఇది? 331 వచ్చింది సార్. ఏది? 362, 255, 40 యాడ్ చేసి సార్. మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారమ్మా? 362 ప్లస్ 255 ప్లస్ 40 ఎంత? ఈ 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 657 సార్. సార్ 657 సార్. వెరీ గుడ్. ఈ 657 తీసేయండి. ఇక్కడ 718 వచ్చిందా ఇందాక? 718 లో నుంచి 657 తీసేయండి. 718 వచ్చింది కదా మా టోటల్ ఇన్కమ్ మనకు. దాంట్లో నుంచి తీసేయండి. నేను మీకు లెక్క క్లియర్ గా చెప్తే ఎంత వస్తుందో. 718 లో నుంచి 657 తీసేయండి. 61 61 ఇంటూ 55/100 వేయండి. 61 ఇంటూ 55/100 వేయండి. 61లో 55.55% ఎంత క్యాల్కులేట్ చేయండి. 33.55 33.55 ఇంకెంత ఉందమ్మా దాంట్లో? 61 లో ఇది 33 పోతే 61 లో 33.55 పోతే ఇంకెంత ఉంది? చూడండి మా ఎంత ఉంది? 27.45 27 27.45 27
27.45 సార్. 4.5 పక్కన పెడదాం. అయితే ఆన్సర్ అయితే కరెక్ట్ గా వచ్చింది. 27 రావాలి. 27,000 అని ఇచ్చినాడు ఈడ. ఈ 4.5 యాడ్ మిస్టేక్ చేసినారు. 4.5 అన్నా కూడా అప్పుడు 27 450 ఎక్కువ వస్తుంది. ఇవన్నీ వేసుకున్నామా ఈ దీంట్లో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో. ఇక్కడ శాలరీస్ అలవెన్సెస్ 150 వేసావా? అలాగే పోస్టేజ్, టెలిగ్రామ్స్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, సన్రీ ఎక్స్పెన్సెస్, రెంట్, ట్యాక్స్, లైసెన్సెస్, ఆడిట్ ఫీ, అలాగే శాలరీ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంది కదా, ఆ 30 కూడా వేసి యాడ్ చేసావా రాధిక? సార్ వేసావా? హలో సార్ చెప్పండి సార్. ఇవన్నీ కరెక్ట్ గా చేసావమ్మా? ఇది 30 యాడ్ చేసావా? ఎస్ సార్. 150 ఉంది సార్, దాని 30 యాడ్ చేస్తే 180 వచ్చింది సార్. సాలరీస్ అలవెన్సెస్. వెరీ గుడ్. అయితే లెక్క అయితే కరెక్ట్ గానే వచ్చింది. ఒక నా 4.5 తప్ప, అంటే 450 రూపాయలు ఎక్కువ వస్తుంది. 27,000 ఇచ్చినాడు. రైట్, యాడ్ మిస్టేక్ జరిగింది. ఇక్కడ 4 తీసేసాము. 55% అన్నాడు. 55ఏనా? సరే, ఆడ వరకు కరెక్ట్ గానే వచ్చింది. వేసుకోండి. మీకు చెప్తాను ఎలాగంటే, మీకు చూడండి మా, టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఏమేమి వేసుకో ఉండాలంటే మీరు 688 రావాలి. షెడ్యూల్డ్ 13 లో ఇది ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ ఆడేసుకొని తగ్గించేసేసుకోండి. యాడేసుకుంటారు ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్ ఇన్ కరెంట్ అకౌంట్స్ అన్నాడు. ఏడ షెడ్యూల్డ్ 15 లో తగ్గిపోతుంది 30 రూపీస్. ఓకేనా? అక్కడ ఇంట్రెస్ట్ ఎర్న్ కింద పెరుగుతుంది. కాబట్టి మీకు ఇప్పుడు టోటల్ చెప్తాను, ఏదెంత ఎంత వేసుకోవాలనేది వేసుకోండి రఫ్ గా. మీకు షెడ్యూల్డ్ 13 వచ్చేసి 688 వస్తుంది. 688. అలాగే షెడ్యూల్డ్ 14 వచ్చేసి 30. ఆ రెండు టోటల్ చేస్తే మీకు 718 వస్తుంది. 718. సో దీంట్లో నుంచి షెడ్యూల్డ్ 15 362, షెడ్యూల్డ్ 16 255, అలాగే ప్రొవిజన్స్ కింద 40. ఇవి టోటల్ వచ్చేసి 657. లెస్ చేస్తే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో 61 అన్నదండి. ఎంత ఉంటుందమ్మా? 61 అయినా కరెక్ట్ గా? హలో, ఏమా మౌనీషా? ఎస్ సార్. స్వాతి? 61. 61. రైట్. ఆ 61 లో మనము 55 వచ్చింది కాబట్టి ఇక్కడ 33.33 వచ్చింది కాబట్టి ఇక్కడ
34 వేసుకోండి. ఇక్కడ ఎంత వేసుకుంటారు? 34 వేసుకోండి మా. అర్థమైందమ్మా? ఇదొక 34,000 ప్లస్ 40,000. రాధిక, మీరు ఎవరు కరెక్ట్ గా రెస్పాండ్ కావడం లేదమ్మా. అర్థం కాలేదు సార్ ఇది ఈ పాయింట్. 5 నిమిషాల్లో నేను చెప్పేస్తాను మీకు. అదంతా లెక్క మీరు వేసుకునేది కొట్టేయండి. 5 నిమిషాల్లో నేను చెప్పేస్తాను. నేను చెప్పినట్టు రాసుకోండి మీరు. ఎస్ సార్. ఓకేనా? సార్ షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ 13 వచ్చేసి 688 వేసుకోండి మా. అంటే దీంతో కూడా ఎట్టో చేసుకోమంటారు సార్ అంటే ఏం లేదు, ఈ 30 అడిషనల్ గా యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇంట్రెస్ట్ ఆన్ టెంపరీ ఓవర్ డ్రాఫ్ట్స్ ఉంది కదా, నువ్వు వేసిన దానికి ఈ 30 అక్కడ వేసుకొని షెడ్యూల్ 15 లో 30, కాబట్టి అప్పుడు షెడ్యూల్డ్ 13 688 వస్తుంది. షెడ్యూల్డ్ 14 30 వస్తుంది. కాబట్టి టోటల్ మనకు 718 వస్తుంది టోటల్ ఇన్కమ్. హలో, టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 718 సార్. రైట్, వెరీ గుడ్. మీరు నెక్స్ట్ షెడ్యూల్డ్ 14 నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 13 688, 14 30, టోటల్ ఇన్కమ్ వచ్చేసి టోటల్ 718. అటు వరకే సార్మా. నెక్స్ట్ 2 1 ఇన్కమ్ అయిపోయింది. 2 ఎక్స్పెన్సెస్. 2 ఎక్స్పెన్సెస్ ఎంతంటే షెడ్యూల్డ్ 15 362, అలాగే షెడ్యూల్డ్ 16 255. నెక్స్ట్ ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్. హలో మా రాధిక, రాసుకుంటున్నారా? రాస్తున్నాం Yes, sir. సార్. ఆ ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ వచ్చేసి ఇప్పుడు మనకు ట్యాక్స్ 34 వచ్చింది. అలాగే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ 40 ఉంది. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఎంత ఉంది? 40 ఉంది సార్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ 40. ఇది ఒక 34 ఎంత అవుతుంది అప్పుడు? 40 ప్లస్ 34 74. 74 సార్. 74. వెరీ గుడ్, రైట్. ఈ మూడు టోటల్ చేయండి. టోటల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత వస్తాయి క్యాల్కులేట్ చేయండి. 362, 255, 74. $691 సార్. 691. Right. Next, third one, profit bar loss. దాని కింద కరెంట్ ఇయర్ లేదా నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్. ఇప్పుడు 718 లో నుంచి 691 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంది చూడండి మా. 27 వచ్చింది సార్. నెట్ ప్రాఫిట్
for the year 27 ఎంత వచ్చింది? 27. 7. రైట్. ఆ 27 లో వాడు ఏం చెప్పలా మనకు, ఆ 27 టోటల్ లో కూడా లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు కదమ్మా. నో సార్. నో. సో కాబట్టి మనము ఇయర్ ప్రాఫిట్ లో నుంచి 25% నెక్స్ట్ 4th వన్ రాసుకోండి. 4th వన్ అప్రోప్రియేషన్స్. అప్రోప్రియేషన్స్ 27 లో 25% ఎంత చూడండి మా. 25% ఎంతైతే వస్తుందో దాన్ని ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్. ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్ ఎంత వస్తుంది? 27,000. 27 లో 25% 6.75 sir. 6.75. 75 Okay. sir. Next provided dividend. Provide dividend 15.15 రిమైనింగ్ మనకు పైనుండే 27 లో ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలింది చూడండి మా. ఎంత ఉంది ఇంకా 27 లో రిమైనింగ్ మనకు? $6.75 ప్లస్ 15 రెండు యాడ్ చేస్తే 21.75 అవుతుంది. ఇంకా మనకు 5.25 ఉంటుంది. 5.25 ఏనా? హలో మా రాధిక, మౌనిష, స్వాతి ఎక్కడ దాకా రాశారు? అప్రోప్రియేషన్స్ అని పెట్టి కింద ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్ అని పెట్టారా? Yes sir. Yes sir. 6.75 రాశారా? Yes sir. Yes sir. నెక్స్ట్ ప్రొవైడెడ్ డివిడెండ్ 15 రాశారా? 15. Yes sir. Yes sir. రిమైనింగ్ 27 లో ఇంకెంత ఉంది మనకి? ఇంకా ఈ రెండు తీసేస్తే 27 మైనస్ ఈ రెండు తీసేస్తే ఇంకెంత ఉంది? 5.25 sir. 5.25 బ్యాలెన్స్ 5.25 వచ్చింది సార్. బ్యాలెన్స్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్ అని పెట్టండి. టోటల్ కూడా ఇక్కడ 27 వేసుకోండి. టోటల్ కూడా ఎంత వస్తుంది? 27. అది ప్రాబ్లం. సో ఇప్పుడు మీకు పూర్తి అండర్స్టాండింగ్ వచ్చిందా కొద్దిగా? Yes sir. సో ఏం చేసాం మనం ఇక్కడ? టోటల్ వచ్చినటువంటి ఇన్కమ్ షెడ్యూల్డ్ 13 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, 16 ఆపరేటింగ్, అలాగే ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ లో 40 ఉండింది ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని. ఆడ వరకు మనం రఫ్ వర్క్ లో వేసి తీసేస్తే మనకు వచ్చినటువంటిది 61. 61 లో 55% ప్రొవైడ్ ఏం చెప్పారు చూడండి. ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ టు బి మేడ్ ఎట్ 55% అన్నాడు. అలాగే రౌండ్ ఆఫ్ ది నియరెస్ట్ థౌజండ్స్ అన్నాడు. నియరెస్ట్ థౌజండ్స్ లేక మార్చుకోమని ఓడే ఇచ్చున్నాడు కాబట్టి
మనకు 33.55 వస్తే దాన్ని 34,000 గా మార్చాం. 34 మార్చామా? Yes, sir. సో కాబట్టి sir. రిమైనింగ్ ఎంత ఉంది అంటే అది కూడా మన ప్రొవిజన్స్ ఆ 40 తో పాటు ఈ 34 కూడా కలిపితే మొత్తం ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీ 74 చూపించాం. టోటల్ చేస్తే మనకు టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 691 వచ్చింది. 5 వచ్చినటువంటి 780 లో నుంచి 691 లెస్ చేస్తే ట్యాక్స్ కూడా పైన చూపించాం. పోతే రిమైనింగ్ 27 వచ్చింది మనకు. నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ 27. ఈ 27 లో అప్రోప్రియేషన్ చూపించాం. ఆ 27 థౌజండ్స్ లో కదా, పైన రూపీస్ థౌజండ్స్ అని పెట్టుకోండి. కాబట్టి ఆ 27 లో మనం ఏమేం చేసేమన్నాడు? 25% ఒకటి చెప్పినా చెప్పకపోయినా మనము స్టాట్యుటరీ రిజర్వ్ కి మళ్లించాలి. అది 6.75 వచ్చింది. అలాగే డివిడెండ్ ప్రొవైడెడ్ డివిడెండ్ వచ్చేసి 15,000 6th పాయింట్ లో ఇచ్చినాడు. సో కాబట్టి దాన్ని కూడా మనం చూపించాం. రిమైనింగ్ 5.25 ఉంది. దట్ ఈస్ బ్యాలెన్స్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్. సో ఇది మా ప్రాబ్లము. మీరు వేస్తానంటే తెలుగు మీడియంలో కూడా మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెడతాను. అవి కూడా వేసి ప్రాక్టీస్ చేయండి. తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియం కాదు, మనకు తేడా. ప్రాబ్లం అర్థం చేసుకుంటే సరిపోతుంది. మీరు వేస్తారు అంటే నేను అవి కూడా పెడతాను, వేసి ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్స్ తో కూడా పెడతాను, వేసి ప్రాక్టీస్ చేయండి అవి కూడా. ఓకేనమ్మా? Okay, sir. Yes, sir. దాంట్లో కూడా ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మంచి ప్రాబ్లమ్స్. మీరు ట్రాన్స్లేట్ చేసుకుని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పెద్దది ఏముండదు. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ అని సేమ్ హెడ్డింగ్ ఎట్టయితే పెట్టినారో ఆడ పిఎన్ బ్యాంక్ అనో లేకపోతే ఇంకొక ఆదిత్య బ్యాంక్ అనో ఇంకొక రాణా బ్యాంక్ అని ఇచ్చున్నాడు 3 ప్రాబ్లమ్స్ లో. ఆ పేరు కాడ మార్చేసుకోండి, సేమ్ హెడ్డింగ్ ఇదే పెట్టుకోండి. పర్టికులర్స్ అన్ని మీకు తెలుసు కదా ఇంగ్లీష్ లో ఎలా రాసుకోవాలనేది. ఓకేనా? Yes, sir. Yes, sir. కాబట్టి అవి కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను, అవి కూడా వేసి ప్రాక్టీస్ చేయండి. ఏం అబ్బాయిలు ఎవరు అటెండ్ కలదు. ఎంత అయింది మా టైము? 4:41, sir. 4:41 అయిందా? ఈ పెడతానులే మా ప్రాబ్లమ్స్. ఇంకా రేపు మనము ఈ ప్రాబ్లమ్స్ అర్థమైతే మనం రిబేట్ అంటే గడువు తీరినటువంటి డిస్కౌంట్ అని చెప్పాం కదా, దాన్ని క్యాల్కులేట్ చేసేదానికి కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. అలాగే రిబేట్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అనే దానికి ఇంట్రెస్ట్ ఆన్ డౌట్ఫుల్ డెట్స్. అలాగే బ్యాంక్స్ కి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటారు. ఏంటవి? ఇప్పుడు మనం రిబేటు అంటే అర్థమైందమ్మా. రిబేటు అంటే గడువు తీరినటువంటి డిస్కౌంట్. సో కాబట్టి అది నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి కాబట్టి మనకు డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ మొత్తంలో నుంచి దాన్ని లెస్ చేసాం. అవునా కాదమ్మా? Yes, sir. సో కాబట్టి కాల పరిమితి తీరినటువంటి డిస్కౌంట్ కాదు, అది నెక్స్ట్ ఇయర్ కాబట్టి అక్కడ మనం ఇన్కమ్ గా చూపించుకోవాలి. కాబట్టి దాన్ని ఇంకా 2-3 స్లిప్ సిస్టమ్ ఆఫ్ పోస్టింగ్ చెప్పుకున్నాం కదా, దానికి నోట్స్ పెట్టానా? రాసుకున్నారా? Yes, sir. రాసుకున్నాం, సార్. Yes, sir. వెరీ గుడ్, రైట్. పోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి 2 సింపుల్ పాయింట్స్ గురించి చెప్పుకుందాము. రిబేట్ అర్థమైంది. అలాగే బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్ లో ఉండేటువంటి కొన్ని జనరల్ ఇన్ఫర్మేషన్స్ బ్యాలెన్స్ షీట్ అయిపోయే ముందు నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏంది?
నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి? నాన్ బ్యాంకింగ్ అసెట్స్ ఏంటి? మా నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే బ్యాంకులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మనకు ఎలాంటి స్థిరాస్తులను బ్యాంకు కలిగి ఉండకూడదు. వాళ్ళ వ్యాపార అవసరాలకి ఏదైనా ఉంటే కంప్యూటర్లు, టేబుల్స్, చైర్స్ అయి తప్ప బ్యాంకులు ఎలాంటి స్థిరాస్తులను కొనడము, అమ్మడం చేపట్టకూడదు. అది బ్యాంకింగ్ వ్యాపారం కిందకి రాదు. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటున్నాం ఏందయ్యా అంటే అవి బ్యాంకు ఖాతాదారులకి రుణాలు మంజూరు చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సెక్యూరిటీస్ తనఖాగా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సెక్యూరిటీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు ఏదైనా ఉంటే బ్యాంక్ ఊరికైనా లోన్స్ ఎవరికి ఇవ్వదు. దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అడుగుతుంది, సెక్యూరిటీగా తీసుకుంటుంది. దాని మీద సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు లేకపోతే ఇంకేదైనా గోల్డ్ ఏదో ఒకటి పెట్టుకొని లోన్స్ ఇస్తుంది బ్యాంక్. అవునా కాదా? మనకు తెలుసా? మీకు అందరికీ తెలుసు కదా. అవును సార్. కాబట్టి అలాంటి ఆస్తులు వాళ్ళు బ్యాంక్ ఖాతాదారులు ఆ లోన్స్ రుణాలు తిరిగి చెల్లించినప్పుడు బ్యాంకు జప్తు చేస్తుంది. ఆ ఆస్తుల్ని బ్యాంకు ఆ రుణాలు తిరిగి చెల్లించినటువంటి ఖాతాదారుల యొక్క ఆస్తుల్ని బ్యాంకు జప్తు చేస్తుంది. అలాంటి ఆస్తుల్నే మనము నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాము. కాబట్టి పేర్లోనే ఉంచు నాన్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ ఆస్తులు కాదు అవి. ఎవరివి? ఖాతాదారుల యొక్క అసెట్. రుణాలు తీసుకున్నాడు, చెల్లించలేదు కాబట్టి వాడివి ఆ ఆస్తుల్ని జప్తు చేసేయడం జరిగింది. వాటినే మనం ఇక్కడ రుణాలపై తనఖాగా ఉంచినటువంటి ఆ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జప్తు చేస్తున్నాము. ఆ జప్తు చేసినటువంటి ఆస్తుల్ని బ్యాంకు నాన్ పర్ఫార్మింగ్ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాము. అర్థమైందా? అర్థమైందమ్మా? సో కాబట్టి ఇలాంటి ఆస్తుల్ని బ్యాంకు జప్తు చేసినప్పుడు వాటిని 7 సంవత్సరాల లోపల వాటిని వేలం వేసి అమ్మేసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి బాక్యం మొత్తాన్ని రాబట్టుకుంటుంది. ఒకవేళ ఆస్తుల అమ్మకంలో నష్టము లేదా లాభం వస్తే దాన్ని లాభ నష్టాల ఖాతాలో చూపిస్తుంది. ఓకేనా? అర్థమైందా? నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏంటి? నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే బ్యాంకు ఖాతాదారులు రుణాలు తిరిగి మంజూరు చేయనప్పుడు ఖాతాదారులు ఉంచినటువంటి ఆ సెక్యూరిటీ ఏదైతే తనఖా పత్రాలు ఉన్నాయో ఆ ఆస్తులు కావచ్చు లేక ఏదైనా సరే వాడు తనఖాగా ఉంచినటువంటి ఆ ఆస్తుల యొక్క పత్రాన్ని బ్యాంకు జప్తు చేస్తుంది. ఆ జప్తు చేసినటువంటి ఆస్తుల్ని నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాము. ఆ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ జప్తు చేసినటువంటి 7 సంవత్సరాల లోపల బ్యాంకు అమ్మి వాడికి రావాల్సినటువంటి మొత్తాన్ని దానిపై వడ్డీని రాబట్టుకుంటుంది. ఒకవేళ ఆస్తుల అమ్మకంలో నష్టము లేదా లాభం వస్తే దాన్ని లాభ నష్టాల ఖాతాలో చూపిస్తుంది. ఓకేనా? అర్థమైందా? అలాగే నెక్స్ట్ వచ్చేసి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే పని చేయనటువంటి ఆస్తి అని. అంటే ఖాతాదారులకి రుణగ్రహీతల నుండి వాళ్ళు లోన్స్ తీసుకొని అసలు ప్రిన్సిపల్ అమౌంట్ అయితే 1 సంవత్సరం 12 వాయిదాలు ఎందుకంటే బ్యాంకులు లోన్స్ ఇచ్చినప్పుడు దాన్ని వాయిదాల రూపంలో తిరిగి కట్టించుకుంటుంది. ఎవరికైనా లోన్స్ బ్యాంక్ మంజూరు చేస్తే ఏం చేస్తుంది? తిరిగి దాన్ని వాయిదాల రూపంలో బ్యాంకు తిరిగి కట్టించుకోవడం జరుగుతుంది. ఇలా ఎవరైనా ఖాతాదారులు లోన్ తీసుకొని తిరిగి బ్యాంకుకి కట్టకుండా ప్రిన్సిపల్ అమౌంట్ అయితే 12 మాసములు పైబడి బకాయి ఉంటే, అలాగే వడ్డీ అయితే 6 మాసములకు పైబడి బకాయి ఉంటే, వడ్డీ 6 మాసములకు పైబడి బకాయి ఉన్నట్లయితే ఇలాంటి
బ్యాంక్స్ లోన్స్ ఇచ్చింది కాబట్టి, అప్పులు ఇచ్చింది కాబట్టి దాని ఆస్తి అప్పులు పట్టిన ఆస్తుల కింద చూపిస్తూ వస్తుంది. అలాంటి వాటిని బ్యాంకులు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాము. అంటే ఆస్తులుగా చూపిస్తే అవి వసూలు కాలేదు కదా బ్యాంకులకి, కాబట్టి వాటిని ఏమంటారంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. ఎన్పిఏ. ఎన్ ఫర్ నాన్, పి ఫర్ పర్ఫార్మింగ్, ఏ ఫర్ అసెట్స్. సో కాబట్టి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఖాతాదారులు రుణాలు మంజూరు చేసినప్పుడు దాన్ని వాయిదాల రూపంలో రాబట్టుకుంటుంది. అలా 12 మాసములకు పైబడి ప్రిన్సిపల్ అమౌంట్, వడ్డీ అయితే 6 మాసములకు పైబడి బకాయి ఉన్నప్పుడు వాటిని బ్యాంకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటుంది. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పై ఏదైనా వడ్డీ గిడ్డి రావాల్సి ఉంటే అది బ్యాంకులు లాభ నష్టాల ఖాతాలో చూపకూడదు, లాభ నష్టాల ఖాతాకు ఆదాయం కింద చూపకూడదు, క్రెడిట్ చేయకూడదు. సో ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే. అలాగే నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసి బ్యాంకు ఈ రుణాలు ఇస్తే వాటిని అడ్వాన్స్లు రుణాలు అంటాము. ఖాతాదారులకు ఇచ్చేటువంటిది అడ్వాన్స్లు రుణాలు అంటాము. వాటిని బ్యాంకు 4 రకాలుగా వర్గీకరిస్తుంది. స్టాండర్డ్ అసెట్స్ కింద చూపిస్తుంది కదా బ్యాంకు రుణాలు ఇచ్చినప్పుడు ఖాతాదారులకి, కాబట్టి వాటిని 4 రకాలుగా విభజిస్తుంది. స్టాండర్డ్ అసెట్స్, సబ్ స్టాండర్డ్ అసెట్స్, డౌట్ఫుల్ అసెట్స్, లాస్ అసెట్స్ అని 4 రకాలుగా కేటాయిస్తుంది బ్యాంక్. సో కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ అసెట్స్ అంటే బ్యాంకు ఎలాంటి నష్టభయం లేనటువంటి ఆస్తుల్ని స్టాండర్డ్ అసెట్స్ అంటాము. సరేమా, రేపు క్లాస్ లో చెప్తానులే, థియరీ చెప్పి మన ప్రాబ్లం వేద్దాం. ఓకే సార్. మీరు ఆ ప్రాబ్లం చేశారు, థియరీ విన్నట్లేదు మీరు. ఆ 2 బ్రీఫ్ గా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రేపు చెప్తాను. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంది, అలాగే నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏంటి అనేది మళ్ళీ రేపు చెప్తాను క్లియర్ గా ఇంకొకసారి. వాటికి సంబంధించినటువంటి నోట్స్ కూడా పెడతాను, వేసుకోండి. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ఈ తెలుగు మీడియం ప్రాబ్లమ్స్ మీకు సెండ్ చేస్తాను, ఐఏఎస్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే, గుడ్. ఓకే, బాయ్ మా.